సార్ ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్ అన్నట్టు ఇప్పుడు లేడీస్కి స్టూడెంట్స్కి కూడా ఇప్పుడు ఫ్రీ స్కూటీస్ అని అంటున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఫ్రీ బస్సు పెట్టడమే ఒక మైనస్. మళ్ళీ ఇప్పుడు స్కూటీలు ఇవ్వడం కూడా పెద్ద మైనస్. ఎందుకంటున్నారు సార్? వాళ్ళకు ఉపాధి కల్పించాలే కానీ వాళ్ళకు ఫ్రీ పెట్టుకుంటా అంత లాస్ ఎవరికి? పబ్లిక్కే లాస్. దానివల్ల పబ్లిక్కి చాలా లాస్ వస్తుంది. కాబట్టి ఏది కూడా ఉచిత పథకాలు పెట్టకుండా ఉండడమే చాలా చాలా మంచిది. అంత కరెక్ట్ కాదని నేను అనుకుంటానండి. ఎందుకంటే పిల్లలకు విద్యకు సంబంధించింది ఉపయోగపడేలాగా ఉండాలి, కానీ ఈ స్కూటీలు ఇచ్చి ఉపయోగం ఏం లేదు. ఇప్పుడు ఆల్రెడీ బస్సులు ఫ్రీ అంటున్నారు, దాంట్లోనే జనాలు కొట్టుకు చస్తున్నారు. దానివల్ల విద్యకు గవర్నమెంట్లో ఏదైనా ఫ్రీగా వచ్చేది, లేకపోతే పిల్లలకు జాబు పరంగా ట్రైనింగ్ పరంగా అలాంటివి ఉంటే ఉపయోగపడతాయి. కానీ ఈ స్కూటీలు సైకిటీలు ఇప్పుడు ఎవరు హైదరాబాద్లో సైకిల్ వాడట్లేదు, స్కూటీలు ఇచ్చినా ఉపయోగం లేదు. ఆ బస్సు ఏదో కొంచెం వాళ్ళకు ఫీజు కట్టే విధానాన్ని తగ్గించినా బస్సులో వెళ్ళే వాళ్ళు బస్సులో వెళ్తారు. ఇప్పుడు స్కూటీలు ఇచ్చి జాగ్రత్తగా వెళ్ళమని చెప్పలేము. ఇంటికి వచ్చేవారికి పేరెంట్స్ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఉండాల్సి వస్తుంది. అది ఎలా ఉందండి వచ్చింది కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి? ఏమొచ్చిందమ్మా, వచ్చినా కూడా ఈ నాయకులు ఆ నాయకులు వీళ్ళు వస్తే వాళ్ళు చేస్తాం ఇది చేస్తామంటారు, ఏది చేయరు. ఓన్లీ వాళ్ళ ఓట్ల ప్రభుత్వం కోసంకి వాళ్ళు తనలాడతారు. ఇది ఇస్తాం అది ఇస్తాం ఇంట్లో ఇస్తాము ఏది లేదంటారు. 20 సంవత్సరం నుంచి ఇక్కడ ఉండము పిల్లినార్ల, జుబ్లీ పిల్లినార్ల 20 సంవత్సరం నుంచి ఉంటాం. కానీ ఎవరు వచ్చినా ఒక చెప్పకం కానీ ఏది ఇవ్వట్లేదు. మాకు 20 ఏళ్ళ నుంచి కిరాయి కట్టలేక వస్తున్నాం మేము. ఇంకా ఈ నాయకుడు వచ్చినా ఇది ఇస్తామంటారు, ఆ నాయకుడు వచ్చినా అది ఇస్తామంటారు. ఈయన ఒక 30-60 లక్షలు అంటాడు, ఆయన వచ్చి 70 లక్షలు అంటారు. ఇంకా అంతా ఇంకా తెలంగాణ మీద బరువు నెత్తి మీద ఇంత మూట పెడతారు పోతారు. ఏ నాయకుడు వచ్చినా మనకు చేసేది ఏం లేదు. మాకు కష్టం మాకు తప్పదు. మరి 6 గ్యారెంటీలు వస్తాయని 6 గ్యారెంటీలు చెప్పిండు ఆయన. ఒక్కటి ఇది చేస్తా ఇది చేస్తా అది చేస్తా, ఏం లేదు ఖజానా లేదు ఇది లేదు అని కసి రేవంత్ రెడ్డి సార్ అంటారు. ఆయననేమో మేమేం చేసిలేమని ఆయన అంటాడు. ఎవరు దొంగలు ఎవరు దొరలు తెలియదు. అది దొంగ ఎవరు దొర ఎవరు తెలియదు. ఇంకా వాళ్ళు చెప్పుకోమైతే చెప్తారు ఇస్తామని చెప్పారు. ఇస్తేనేమో మంచిది, అందరికి ప్రజలకి బాగుంటుంది. ఇవ్వలేదనుకో మళ్ళీ రేపు నాడు ఇబ్బంది వాళ్ళకి. సార్ ఇప్పుడు ఎలా ఉంది సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా ఉంది వచ్చిన దగ్గర నుంచి? ఇప్పుడే కొత్త కదండి, కొంచెం చూడాలి, టైం పడుతుంది. అంటే ఇప్పుడు మాకు ఈ పథకాలు ఏమీ రావట్లేదని చెప్పేసి జనాలు కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. దాని గురించి మీరేమంటారు? పథకాలు అంటే తెల్ల రేషన్ కార్డు గురించి, అది తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఇస్తాము లేదంటే లేదు అన్నట్టు యాడ్ ఇస్తారు కదా, చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అది ఎంతవరకు నిజమో తెలియదు, అది ఏమవుతుందో చూడాలి ఇక. అంటే ఇప్పుడు జనాలు అయితే ఇవన్నీ మాకేం టైంకి చేయట్లేదని చెప్పేసి విరక్తి చెందుతున్నారు కదండి. అదే మేడం, గవర్నమెంట్ ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి ఇంకా టైం పడుతుంది. ఇంకా చేయాలి కాబట్టి మొన్ననే కదా వచ్చింది. మా అంటే 2 months అయిందేమో, ఇంకా టైం పడుతుంది, చేస్తారేమో. ఇచ్చిన 6 గ్యారెంటీలు నెరవేర్తాయని మీరు అనుకుంటున్నారు టైంకి? అది చెప్పలేము మేడం, ఎందుకంటే అదే చెప్పాను కదా, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే కంపల్సరీ ఇస్తారు లేదంటే లేదు అని చెప్తారు కదా. అది వచ్చేదాకా నమ్మకం లేదు, అది చూడాలి ఇక. మళ్ళీ మరి ఫ్రీ బస్ గురించి మీ ఒపీనియన్ ఎట్లా అంటారు? ఫ్రీ బస్ గురించి పెట్టారు కరెక్టే, కానీ దాంట్లో సీట్ల గురించి ఇప్పుడు సీట్లు ఎన్ని ఉంటే అన్నే ఎక్కాలి జనాలు కూడా. సీటుకు మించి డబల్ ఎక్కుతున్నారు, కొట్లాడుతున్నారు. ఆల్రెడీ యూట్యూబ్లో చూస్తున్నాం, అన్నిట్లో చూస్తున్నాం, జుట్టు పట్టుకొని మరీ కొట్లాడుతున్నారు. పెట్టాను కానీ ప్రయోజనం ఏం లేదు దానివల్ల. అమ్మ ఇప్పుడు గవర్నమెంట్ మొదట్లో బస్ అమలు చేసినట్టు ఇప్పుడు లేడీస్ అమ్మాయిలకి ఇప్పుడు స్కూటీలు కూడా అమలు చేస్తున్నారు. మీరు దానిపై మీ అభిప్రాయం ఏంటండి? ఇవ్వాలనే కోరుకుంటున్నామమ్మ. మంచి పనులు చేయాలి, ఇంకా ముందు ముందు మంచి పని చేయాలి, పేదవాళ్ళందరికీ సహాయపడాలని రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. అలాగే ఆశా వర్కర్లకు కూడా చాలా కష్టాలు ఉన్నాయి. మేము 50 రూపాయల జీతం నుంచి చేస్తున్నాము, 17 సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా మాకు ఏమీ ఇన్సూరెన్స్ లేదు, పిఎఫ్ లేదు, ఈఎస్ఐ ఏదీ లేదు. మేము ఇంత కష్టపడుతున్నా కూడా అవే జీతం 9,700 ఇస్తున్నారు. మాకు కొంచెం ఏమైనా పెంచాలని ప్రభుత్వంని కోరుకుంటున్నాము. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం ఆశా వర్కర్ల తరఫున. ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో మీరు వారికి చెప్పలేదా? మరి చెప్తున్నాం మేడం, చెప్పిన ఆ రోజే ఎన్నికల కోడ్ పడ్డదని చెప్పారు. కోర్టులో మేము ధర్నా చేశాము. అయినా కూడా ఆ రోజే ఎన్నికలది కోడ్ పడిందని ఇంకా మా మెమరాండం తీసుకొని ఇప్పటి వరకు ఇంకేం చెప్పలేరు. మాకు జీతాలు కూడా రావట్లేవు 3 నెలల నుంచి. మాకు ఇంత చిన్న జీతాలతో బతకడం కష్టము, అయినా కూడా మాకు ఏం రావట్లేవు, ఏం బెనిఫిట్స్ కూడా లేవు. ఆశా వర్కర్లు ఇలా డ్యూటీలో చనిపోయినా కూడా మమ్మల్ని ఎవరిని పట్టించుకునే వాళ్ళు లేరు. కరోనాలో కూడా మేము మస్తు కష్టపడి సహాయం చేసినాము పేషెంట్లకు, మా సాయశక్తులు చేసినాము. మా భర్తలని ఇండ్లు పిల్లలని ఇడుచుకొని కూడా కరోనా పేషెంట్లకు సహాయం చేసినాం. అయినా కూడా మమ్మల్ని ఎవరు గుర్తించలేరు. ఇప్పుడైనా గుర్తించాలని రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. సార్ ఇప్పుడు ఎలా ఉంది సార్ కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి?
కాంగ్రెస్ వచ్చిన కానించి బాగానే ఉంది కానీ మరి అందరికీ పిరిగా బస్సులు పెడుతున్నాడు, అందరికీ పిరిగా పథకాలు ఇస్తున్నాడు. ఆ పిరిగి పథకాలు ఎంతవరకు ఇస్తాడు, ఎంత బడ్జెట్ ఉంటుంది, ఎంతమందికి ఇవ్వగలుగుతాడు? సహజమైన పని కాదు కదా. ప్రజలకు ఏదైనా మంచిగా ఈ స్కూళ్ళ గురించి, పిల్లల గురించి, ఈ స్కూలు కాలేజీల గురించి బాగుపడడానికి ఇంత ఇది వ్యవసాయం చేసేటోళ్ళకు మంచిగా వాళ్ళకు బాగా లోన్లు గిట్లా ఇచ్చేసి వాళ్ళకు పథకాలు ఇచ్చేసి వాళ్ళు చేయాలి. కానీ ఈ ఉత్తుత పథకాలు చెప్పేసి అవి వాళ్ళకి చేత కాదు, ఇవ్వలేరు, ఎవరు కూడా ఇవ్వలేరు. అవి ఎంతవరకైనా ఇచ్చేటట్లు కనబడతలేదు. మరి 6 గ్యారెంటీలు అని అంటున్నారు కదండి. గ్యారెంటీలు అంటే ఇప్పుడు ఒక్కొక్క మంచికి పెళ్ళికి తులం బంగారు 1,00,000 రూపాయలు ఇవ్వాలి ప్రతి ఒక్కరికి. ఎట్లకెళ్ళి ఇస్తాడు? మళ్ళీ పేదలకు మళ్ళీ 4 పూర్తిగా పథకం ఇది ముసలోళ్ళకు పెన్షన్లు 4,000 పెన్షన్లు ఎట్లకెళ్ళి ఇస్తాడు? మళ్ళా గ్యాస్కు 500 తగ్గించాడు. అన్నీ ఇట్లా ఇచ్చుకుంటూ పోతే ఏడ ఉంటుంది గవర్నమెంట్? ఎట్లకెళ్ళి ఉంటుంది చెప్పు? ఉండలేదు. అవి ఏదైనా పబ్లిక్ ఇంతవరకు చేసేవాళ్ళు మళ్ళీ ఈ పనులు కావు, కొన్ని పనులు చేసే పనులు కావు, డ్యాములు, రోడ్ల పనులు, ఇవి వాళ్ళకి ఇచ్చుకుంటే ఈ పనులు చేయాలంటే కావు కదా, ఇంతవరకైనా కావు. మామూలుగా స్త్రీ పథకాలన్నీ తీసేయడము వాళ్ళకు. కాకపోతే మనకు అన్నం పెట్టే దాత ఎవరు? గవర్నమెంట్. ఇది భూస్వాములు. వ్యవసాయదారులకు మంచిగా చూసుకొని వాళ్ళకు పంటలు పండియడం, వాళ్ళకి నీళ్ళు ఇవ్వడము, బోళ్ళు ఇవ్వడము, అది అందరికీ బతికిస్తాడు రైతన్న. వాళ్ళకి బాగా చూస్తే బాగుంటుందండి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్కి, లేడీస్కి, ముఖ్యంగా అమ్మాయిలకి ఫ్రీ స్కూటీ ఇస్తామని అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటంటే? అభిప్రాయం ఏముందంటే అది ఇస్తే సంతోషమే. ఇప్పుడు ఆల్రెడీ బస్సులు ఇచ్చే గవర్నమెంట్ ఆల్రెడీ లాస్ట్లో ఉంది. బస్సులో నేను నిన్న సూసైడ్ ఒక చౌక్ వెళ్తే బస్సులో అంతా లేడీస్ ఎట్లున్నారంటే కనీసం మా బాయ్స్ కూడా సీట్లు ఇవ్వట్లేదు. సరే ఇవ్వలేదు, బాగానే ఉంది, కనీసం కొంత ఏమైనా ఇన్కమ్ ఉందా? అది లేదు. ఇప్పుడు ఫ్రీ స్కూటీ అదేదో ఇంకా బస్సులు మామూలుగా టికెట్ పెట్టేసి ఆ స్కూటీలో మంచిది, కనీసం కాలేజ్ స్టూడెంట్ కానీ మనకు. ఇప్పుడు ఇలా బస్సులో పోయేటోళ్ళు ఎవరు ఉంటారు? ఎంప్లాయీసే పోతారు. ఎంప్లాయీస్ లేదా ఇప్పుడు లేడీస్ ఎట్లా ఫ్రీ క్యాంప్ వేసుకొని తిరుగుతారు తప్ప ఎట్లా ఈ తిరుదా ఆడితే ఆ తిరుదా దానికి తిరుగుతారు తప్ప ఒక్క దమ్మిడి కనీసం పనికొచ్చే పని వాళ్ళు చేస్తలేరు. ఉల్టా పిల్ల కనీసం ఇంట్లో తిండి మాకు కూడా పెట్టకుండా వాళ్ళు తిరుగుతామని పోతారు క్యాంపులు వేసుకొని. ఇలా ఫ్రీ ఇవ్వడం ఎంతవరకు రైట్ అని మీరు అనుకుంటున్నారండి? ఇప్పుడు జనాలంతా మొత్తం బయట తిరిగేస్తున్నారు కదా ఫ్రీ అని చెప్పేసి. ఇది రైట్ అని మీరు ఇది రైట్ అస్సలు కాదు. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు బస్సులు ఇవ్వడం అనేది అసలు పెద్ద లాస్. అది ఇప్పుడు ఉన్న సంసారం ఆడలు ఇంట్లో సంసారం లేకుండా బయట తిరుగుతూ అంటారు వాళ్ళు. అదొకటే కాదు, ఇప్పుడు స్కూటీ ఇస్తాను చూసినా స్టడీ కోసము వీళ్ళ కోసం స్టూడెంట్ కోసం ఇది చాలా 100% అది మంచి పని. ఈ బస్సులు టికెట్ పెట్టడం మంచిది. మరి ఇది స్టడీస్ కోసమే యూజ్ చేస్తారని మీరు ఎలా అనుకుంటున్నారు? స్టూడెంట్ చూసి ఇవ్వాలా. స్టూడెంట్ చూసి ఇప్పుడు ఎక్కడ చదువుతుంది, ఏం చదువుతుంది, సర్టిఫికేట్ చూసుకొని ఇచ్చుకుంటే మంచిది. అదొకటైతే మంచి పనే. ఈ బస్సులు అనేది తీసేస్తేనే మంచిది. ఇవన్నీ చేసి పింఛన్లు ఇవి ఉన్నాయి చూసారా, ఇంకా పింఛన్లు ఇవ్వలేదు. భూమి పైసలు కూడా పడలేదు ఇంకా. ఇవి కూడా అన్నీ స్టక్ అయి ఉన్నాయి. రేషన్ కార్డు అన్నారు, అవి రాలేవు. వృద్ధా పింఛన్లు ప్లస్ మళ్ళీ ఆసరా పింఛన్లు అంటే వీళ్ళకి కూడా ఇంట్లో మహిళలు ఖాళీగా ఉన్నారని చెప్పారు, వీళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళు ఏవి పని చేసింది ఏం లేదు. ఇవన్నీ ఏం చేయకుండా కూడా కనీసం చేతగానోళ్ళకి వాళ్ళకు పింఛన్లు, వాళ్ళ భూమి పైసలు ఇవి వస్తే తొందరగా వాళ్ళు సంతోషపడతారు. ఎందుకంటే మేము మా సంసారం మా పిల్లలు చూసుకొని మా అమ్మాలకి మా తాతలు చూడాలంటే మాతో అవ్వట్లేదు. వాళ్ళు అవిటితోనే బతికేస్తారు. వాళ్ళు అది ఉన్నది వాళ్ళ నోరు కొట్టినట్టు అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ ఇదేదో బస్సు పెట్టేసి వాళ్ళ పింఛన్లన్నీ ఆపేయడం కరెక్ట్ కాదు. హాయ్ బ్రో. బ్రో ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఫ్రీ స్కూటీ ఇస్తున్నారు, అమ్మాయిలకి ఇస్తున్నా అంటున్నారు కదా, దాని గురించి నీ ఒపీనియన్ ఏంటి? అమ్మాయిలకు ఒక్కరికి ఇస్తారా? మాకు ఇయ్యరా? మాకైతే 18 ఏళ్ళు దాటినాయి కదా, అందుకని అమ్మాయిలకు ఒక్కరికి ఇస్తే అమ్మాయిల కాళ్ళు ఉన్నాయి, మాకైతే కాళ్ళే ఉన్నాయి కదా, అందుకని మాకైతే కావాలని అంటున్నాం. మరి అడుగో గవర్నమెంట్ ఇట్లా కావాలి అని చెప్పి. ఏమో వాళ్ళు ఇస్తే తీసుకుంటాం, లేకపోతే నడుచుకుంటే వాళ్ళే కాలేజీలోకి ఇస్తాం మేము, అంతే. మరి ఇప్పుడు గర్ల్స్కి బైక్ ఇస్తే ప్రాబ్లం అవుద్దని చాలామంది అంటున్నారు, దాని గురించి నీ ఒపీనియన్ ఏమి? ఇప్పుడు బస్సు ఇస్తేనే బస్సు మొత్తం నిండి అయిపోయింది. ఇప్పుడు స్కూటీలు వేసి ఇప్పుడు మొత్తం స్కూటీలు నిండిపోతాయి ఇక్కడ సైడ్. ఆడలేదు ఫస్ట్ మననే గుర్తారు. ర్యాష్ డ్రైవింగ్తో స్కూటీలో ఒకవేళ ఇస్తే కూడా ర్యాష్ డ్రైవింగ్తో నడుస్తాయి. అంటే మరి మీరు చేయరా ర్యాష్ డ్రైవింగ్ అలాంటివి? గర్ల్సే చేస్తారని ఏం లేదు కదా. అవును, కానీ మన బస్సులు ఎట్లా ఫ్రీ ఇచ్చారు, బస్సులో కూడా ఇట్లా ఏ బస్సు ఎక్కినా లేడీసే, సీట్ ఖాళీ లేదు, నుంచోవాల్సి వస్తుంది. ఎప్పుడు ఇట్లా మళ్ళీ స్కూటీస్ ఇస్తా అంటారు. అదే బాయ్స్ కూడా ఇస్తే బస్సులో పోయి పండున్నా కూడా స్కూటీ మీద వెళ్తాం. నమస్కారం అమ్మ. నమస్కారం. రేవంత్ రెడ్డికి ఒక నమస్కారము. మాది నిజామాబాద్ జిల్లా
ఇండ్లల్లో కష్టం చేసుకుంటేనే మాకు డబ్బులు, లేకపోతే చేతగాని రోజు ఇంట్లో ఉంటే మాత్రం ఏం లేదు. నెలకు 5,000 ఇల్లు రూమ్ కిరాయి కట్టుకోవాలా. రేవంత్ రెడ్డి గారు మాకు ఏమన్నా సాయం చేస్తారా, పింఛన్ ఏమన్నా వేస్తారా అని చూస్తున్నాము. ఆ సారుకు 10,000 దండం పెట్టి చెప్తున్నాను. నాకు వెనక ముందు ఎవరు లేరు, ఒక్కదాన్ని కష్టపడుతున్నాను. ఇందిరమ్మ పథకం అని పెట్టిండు. ఆ పథకంలో మాకింత ఏమన్నా సాయం చేస్తే ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాను. అంతే. ఆయన మంచిగా ఉంటే మేము కూడా మంచిగా ఉంటాం. ఆయన ఇంకా ముందు ముందు అన్ని మంచి పనులు చేసుకుంటూ వస్తే మేము కూడా ఆయనకు సాయం చేస్తూనే ఉంటాం. పబ్లిక్ గరీబు మీద ఆయనకు కన్నేసి ఉంచితే ఆయన కుటుంబము మేము సాయం ఇంకా అడ్డంగా ఉంటాం, రౌడపడి ఉంటాం. అంతే. నాది పుట్టుక నిజామాబాద్ జిల్లా. నేను ఇంటి కిరాయి 5,000 కట్టుకుంటున్నా ఒక్కదాన్ని ఉన్నా కానీ. 4 ఇళ్ళల్లో పని చేసుకుంటా, పాసి పనులు చేసుకుంటా. ఇప్పుడు ఏదో కొత్త పింఛని, రేషన్ కార్డు అన్నీ అమలు పెట్టిండు కాబట్టి అవన్నీ అమలు మంచిగా చేస్తే, అంత మంచితనం మంచిగా చేసుకుంటే ఆయన మళ్ళీ రేవంత్ రెడ్డి గారు పైకి వస్తారు. మళ్ళీ ఈ మంచి పేరు అన్నది ఆయన చెడుగా తెచ్చుకుంటే మాత్రము పబ్లిక్ ఎవరు ముందరికి రారు. ఆయన మంచి పేరుతో వచ్చిండు, మంచి పేరు కమంచుకోవాలా, పబ్లిక్లా మంచి పేరు సంపాదించుకోవాలా. ఆయన కుటుంబము, ఆయన మన్మడు, ఆయన భార్య వాళ్ళందరూ చల్లగా ఉండాలి. మాకు సాయం మాత్రం చేయాలి. సార్ ఇప్పుడు ప్రభుత్వం కాలేజ్ గర్ల్స్కి ఫ్రీగా ఇప్పుడు స్కూటీ ఇస్తున్నారు కదా, దాని గురించి మీ అభిప్రాయం ఏంటండి? ఫ్రీ అంటే ఫ్రీగా ఇవ్వడం కాకుండా ఎవరైతే చదువుకోని వాళ్ళు చాలా పేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఫైనాన్షియల్గా ఏమైనా సపోర్ట్ చేస్తే బాగుంటుంది. ఫ్రీ వల్ల ఇప్పుడు బస్సులో ఫ్రీ అని చెప్పి వాళ్ళ కొట్లాటలు పెట్టి చాలామంది వికలాంగులకు, వృద్ధులకు ఫ్రీ అని చెప్పి వాళ్ళకి సీట్లు దొరకడం లేదు. దానివల్ల చాలా మిస్టేక్ ఇది. కానీ ఇంకోటి ఏంటంటే ఈ ఫ్రీ అనేది తీసేయాలి. ఇప్పుడు సోమరిపోతులు చేసేస్తారు ఫ్రీ అని పెట్టడం వల్ల. ఆ ఫ్రీతనం అనేది తీసేసి ఏదైనా వర్క్ కానీ ఏదైనా పర్పస్, జాబ్ పర్పస్ ఏమైనా ఇస్తే బెటర్. చదువుకున్న స్టూడెంట్స్కి ఏదైనా జాబ్ పర్పస్ ఏదైనా ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది నా ఒపీనియన్. ఇప్పుడు ఎలా ఉంది సార్ కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి? కాంగ్రెస్ పాలన బాగానే ఉందండి. వచ్చిన 2 నెలలు అవుతుంది కానీ బాగానే ఉంది. ఇంతకుముందు గవర్నమెంట్ అప్పు చేసిపోయింది. ఇప్పుడు అప్పు తీర్పుకోవాలంటే కొద్దిగా టైం పడుతుంది కదా. 6 పథకాలు చేసిండు. 6 పథకాలు కూడా 100 రోజుల్లో చేస్తాను. 100 రోజుల్లో టైం పడుతుంది కొద్దిగా. ఇప్పుడు మనం ఇద్దరు అన్నదమ్ములు విడిపోయినప్పుడు కొద్దిగా టైం పడుతుంది. ఇంట్లో నుంచి ఏర్పడ్డప్పుడు గవర్నమెంట్ కూడా అంతే, ఒక టైం పడుతుంది. 100 రోజులు అంటే కంపల్సరీ చేస్తాడు. వాళ్ళు ఇచ్చిన పథకాలు మాత్రం అన్నీ మంచిగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఒకరికైతే పర్వాలేదు, సీఎం అయితే మంచిగానే పని చేస్తాడు కూడా. చేసే నమ్మకం ఉన్నది మాకు కూడా. అంటే పార్టీ పరంగా కాదు, నేను పార్టీ ఏం కాంగ్రెస్ ఏం కాదు, పరంగా మామూలుగా చెప్తున్నాను అట్లా. అంటే ఇప్పుడు 50 రోజుల్లోనే అయిపోయింది, ఒకటే వచ్చింది, ఇంకా వేరే పథకాలు ఏవి అమలు చేయలేదని అంటున్నారు కదా. అదే ఇప్పుడు చెప్పినా కదా, ఇప్పుడు ఇంట్లో నుంచి ఇద్దరు అన్నదమ్ములు విడిపోయిన తర్వాత కొంచెం టైం పడుతుంది. అది మనం అన్నీ చేసుకోవాలంటే పెళ్లి చేసుకోగానే ఎమ్మటే పిల్లలు కారు కదండి, ఒక టైం పడుతుంది. అది ఇప్పుడైతే ఒకటి చేసిండ్రు, ఒకటి కూడా అమలు మంచిగా అవుతుంది కదా. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఇంతకుముందు తీసేసిండ్రు, ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఇప్పుడు పెట్టిండు, బాగానే ఉంది కదా. ఆరోగ్యశ్రీ 100% లేని వాళ్ళకు మంచి పథకం. అది 100% దాన్ని మెచ్చుకోవచ్చు. రాజశేఖర రెడ్డి గారు పుణ్యాన అది చేసిండు, అది మంచిది. మరి రాజశేఖర అది చేసిండు, కేసీఆర్ వచ్చి తీసేసిండు. అది మరి అప్పుడు అడగలేదు, ప్రజలు ఎవరు అడగలేదు. అప్పుడు మంచిగా చేసిండు కాబట్టి బాగానే ఉందండి. కాంగ్రెస్ ప్రభుత్వానికి, మీకు తెలుగుదేశం ప్రభుత్వానికి అందరికీ నమస్కారం, మీకు కోటి నమస్కారాలు. మేడం, మాకైతే పింఛనీ లేదు. ఏదేదో కాంగ్రెస్లో 18 సంవత్సరాలు దాటితే పాపలకు పింఛనీ ఇస్తానని చెప్పాడు. ఇదో బస్సులో ఒకటి వేస్తానని చెప్పిండు, ఆ బస్సులో వేసాడు, పోతుండ్రు వస్తుండ్రు. దాంట్లో మొగోళ్ళు ఎక్కినా కష్టమే. అదేదో మళ్ళీ మొన్న కేసు అయింది. అది ఇది కరెక్ట్ అవుతుందో కాదో మాకు తెలియదు మేడం. మీ ఇష్టం సార్, మీరు చేసుకుంటే చేయండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రావాలి, కరెక్టే, కాదని నేను అంటలేను. ఒకసారిగా ఒక్కరికే ఇవ్వాలంటే ఒకరికే ఇవ్వనంత అవసరం లేదు, మొత్తానికి ఇవ్వాలి. ఒకసారి నిన్ను చూడాలి, ఒకసారి నిన్ను చూడాలి. ఆయన ఓటు మీకు ఎందుకు వేస్తున్నాం అనేది మాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటు మీకు ఎందుకు వేస్తున్నాం అనేది మీకు అర్థం అవుతలేదు మేడం. సరే, మీరు వేసిపించుకుంటున్నారు, ఓటుకు
ఏదో 100-50 ఇస్తే దానిలకు మద్దు దానికి ఇచ్చి దానికి ఏదో సరే అది ఓటు విషయం వల్ల మీరు మద్యానికి ఇచ్చి ఓ క్వార్టర్ ఇచ్చి ఓటు వేయించుకుంటున్నారు, గెలుస్తున్నారు, మీరు పోతున్నారు. సరే ఇప్పుడు రైతు బంధు అనేది ఇంతవరకు ఎకరాకు అనేది ఇది వాడతలేవు, 3 ఎకరాలనే అది వాడతలేవు, 10 ఎకరాలకు వారి వాడతలేవు. 10 ఎకరాలకు ఉన్నది వాస్తవే. ఎందుకు వాడాలి? 10 ఎకరాలకి ఎందుకు వాడాలి? పడవద్దు. మా బస్తీలలో లీడర్లు చాలా మంది ఉన్నారు. మా బస్తీ అయితే గలీజ్గా ఉంది. మీకు చూపించమంటే రోడ్లు మొత్తం చూపిస్తా. రోడ్లు చూడండి, మీకు అన్నీ చూపిస్తా. గలీజ్గా ఉన్నాయి. ఇప్పుడు ఎవరు ఈయన గెలిచాడు, రేవంత్ రెడ్డి కాదు ఎమ్మెల్యే. ఇప్పుడు ఇది గెలిచాడు, వాడికి ఏ చేయడు. ఆ పైపు తెచ్చిన ఆడ పెట్టిండు, షో చేసిండు, ఏదో చేసిండు, ఆడు గెలిచాడు. విజయమ్మ ఓడిపోయింది. పి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ తరఫున ఈ బస్తీలు మొత్తం ఇలా పెట్టింది. ఈ 18 బస్తీలు మొత్తం ఆయన పి జనార్దన్ రెడ్డి ఆయన నిలబెట్టిండు. ఈ బస్తీలు మొత్తం మా కుటుంబాన్ని నిలబెట్టినాడు. ఆయన స్వర్గస్థుడు అయిండు, ఆయన నిలబెట్టిండు. ఈడ మమ్మల్ని మేము ఈడ కూర్చున్నామంటే కేవలం ఆయన దీవెన. ఆయన దీవెన వల్ల కాంగ్రెస్ తరపు నుంచే నేను చెప్పేది. పి జనార్దన్ రెడ్డి విజయమ్మ ఓడిపోయింది. 6 గ్యారెంటీలు అన్నారు కదా, అమలు చేస్తారా అనుకుంటున్నారు? 6 గ్యారెంటీలు అన్నది 6 గ్యారెంటీలు అన్నది సంతకం పెట్టింది కామా, ఆయన పెట్టిండు, చేస్తాడు అనే నమ్మకం ఉంది. చేస్తాడా చేయడా అనే సంగతి అది భగవంతుడు. ఇప్పుడు కేసీఆర్ కూడా పెట్టాడు, ఆయన కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాడు, ఎకరాకు ఇన్ని ఇస్తున్నాడు. ఏమి ఇచ్చింది లేదు, పీకింది లేదు. ఆయన నేను చెప్తున్నా, నాది యాపట్ల గ్రామం, ఈడ నేను బతుకుతున్నా. ఆయన చేసింది ఏం లేదు. ఆయన చేసిపోయిన అప్పులు ఎన్ని ఉండవు, రేవంత్ రెడ్డి చేస్తాడా లేకపోతే కేసీఆర్ చేస్తాడా? ఇప్పుడు కేసీఆర్ ఎన్ని అప్పులు చేసిండు, ఎన్ని ప్రభుత్వం నుంచి ఎంత అప్పు తెచ్చిండు, ఎంత తెచ్చిండు. నిన్న కేటీఆర్ ఆటోలు ఎక్కిపోయాడు, మొన్న ఎక్కడి నుంచి ఈసుమగూడ నుంచి పార్టీ ఆఫీస్ దాకా పోయిండు. మరి ఆటోలకు మన 10,000 ఏమన్నాడు. అతనే అన్నాడు, కేటీఆరే అన్నాడు. ఏమన్నాడు? సిటీలో ఆటో నడవద్దు అని. ఒకసారి నేను అడుగుతున్నా మా ప్రశ్న, ఆ కేటీఆర్నే అడుగుతున్నాను నేనే. సిటీలో ఆటో నడవద్దు అన్నాడు. మరి ఆటో ఎందుకు నడిపించిండు? మళ్ళీ ఇప్పుడు ఆటో ఎందుకు ఎక్కిండు? మాట ప్రశ్న ఒకటి, అంతేగాని ఆయనను విమర్శిస్తలేను నేను. ఆయన ఒక మనిషి, నేను ఒక మనిషి. ఎవరికేం చేసిండు ఆయన? డబుల్ బెడ్రూమ్ అన్నాడు. ఎవరికి ఇచ్చిండు డబుల్ బెడ్రూమ్? ఇప్పుడు గవర్నమెంట్ మనకి ఫ్రీ స్కూటీస్ అని చెప్పేసి లేడీస్కి పెట్టేస్తున్నారు కదా, ఇప్పుడు దాని గురించి మీ అభిప్రాయం ఏంటండి? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినందుకు స్కూటీస్ ఇస్తే కూడా స్టడీస్ అవి వెళ్తారు కదా, అందరూ మంచిగా స్టడీస్ జాబ్స్కి వెళ్తారు కదా. కాంగ్రెస్ వచ్చినందుకు బెటరే. ఇప్పుడు బాయ్స్ అయితే అంటున్నారు, లేడీస్ అయినా మేము ఓటేసింది మేము వేయలేదా, మాకు కూడా ఇలాంటి పథకాలు ఏదో ఒకటి రావాలి కదా అని చెప్పేసి అంటున్నారు. అయితే అంటున్నారు అంటే బాయ్స్ కూడా ఏమన్నా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి బాయ్స్ అని అంటున్నారు. ఇప్పుడు ఈ ఫ్రీ అని పెట్టేసి ఇప్పుడు మహిళల బస్సు ఉంది, అది కాలేజ్కి వెళ్ళకుండా అటు ఇటు తిరిగేసి అంటున్నారు. మరి ఇప్పుడు ఫ్రీ స్కూటీస్ అని చెప్తే ఇక్కడ ఉంటారని గ్యారంటీ? అది గ్యారంటీ లేదు. ఎందుకని అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో పేరెంట్స్కి కాలేజ్కి వెళ్తున్నాం అని చెప్తారు, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతారు. మరి ఇప్పుడు గర్ల్స్కే స్కూటీస్ ఇవ్వడం అంటే ఎంతవరకు రైట్ అని అనుకుంటున్నారు? మేమైతే కరెక్ట్ కాదని అనుకుంటున్నాం. గర్ల్స్ ఇస్తే అంటే ఇది ఇట్లనే ఇంట్లో వాళ్ళకి బయట కాలేజ్ అని చెప్పేసి బయటికి వెళ్తారు, ఎక్కడ వెళ్తారో తెలియదు, బంక్ కొట్టి అటు ఇటు తిరుగుతుంటే ఇప్పుడు అట్టే అనుకుంటున్నారు. ఎప్పుడు కూడా బస్సు ఫ్రీ పెడితే కూడా అదే ప్రాబ్లం కదా, ఇంట్లో వాళ్ళకి కాలేజ్కి వెళ్తామని చెప్తారు, బయటికి వెళ్ళినా చేస్తారు. నేను కూడా కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. లేడీస్కి బైక్ ఇవ్వడం కరెక్ట్ కాదు అనుకుంటున్నాను.